అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటి అంటే ఏపీలో టెట్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు. టెట్ షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జూలై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్ట్ 5 నుంచి 20 వరకు టెట్ అయితే ఉండాల్సింది. బట్ అభ్యర్థుల కోరిక మేరకు ప్రిపరేషన్ సమయాన్ని పెంచాలని చెప్పడం వలన అక్టోబర్ 3 నుంచి 20 వరకు కండక్ట్ చేయబోతుంది. సో ఫ్రెషర్స్ కూడా జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండి. ఎందుకు అంటే ఈ 3 months మీరు ఫోకస్ చేసే టెట్ మీద టెట్ క్వాలిఫై అయిపోవచ్చు. తర్వాత ఎలాగో డిఎస్సికి కూడా 3 months టైం ఉంటుంది కాబట్టి ఆ 3 months మీరు 9th 10th సబ్జెక్ట్స్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా కవర్ చేయగలుగుతారు. అంతేకాకుండా పిఐఈ, నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ సబ్జెక్ట్స్కి కవర్ చేయడానికి 3 months అయితే సరిపోతుంది. సో మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్లయితే కనుక తప్పకుండా జాబ్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇది మీకు చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరు బాగా కష్టపడండి. ఫస్ట్ క్వశ్చన్, 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్లో 6 ఏ స్థానంలో ఉందో మొదట మనం తెలుసుకుందాం. ఇక్కడ 1ల స్థానంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 6 10,000 స్థానంలో ఉంది. సో ఈ 10,000 స్థానంలో ఉన్నటువంటి 6 యొక్క స్థాన విలువ 60,000. 1ల స్థానంలో ఉన్నటువంటి 6 యొక్క స్థాన విలువ 6. సో ఈ రెండు మొత్తం అన్నారు కాబట్టి ఈ రెండు ప్లస్ చేస్తే 60,006 అనేది ఆన్సరు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 × 2 × 3 2 × 3 × 3ల కసాగు. ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు కాబట్టి వీటన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు 12 అనేది వస్తుంది. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 18 వస్తుంది. ఈ రెండిటికి మనం కసాగు కనుక్కోవాలి. 3తో చేసినప్పుడు 3 × 4 = 12, 3 × 6 = 18, 2తో చేస్తే 2 × 2 = 4, 2 × 3 = 6. ఇప్పుడు మనకు కసాగు 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 3 = 36. సో దీని యొక్క కసాగు 36. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకర్ణీయ సంఖ్యల సంకలన తస్తమాంసం అని దేనిని అంటారు? అకర్ణీయ సంఖ్యల సంకలన తస్తమాంసం అని దేనిని అంటారు అంటే 0. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, √100 × √25 వాల్యూ ఎంత? ఫ్రెండ్స్, √100 అంటే 10 స్క్వేర్ రాస్తాము. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 10 వస్తుంది. ఇక్కడ 25 అంటే 5 స్క్వేరు, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 5 అనేది ఉంటుంది. సో 10 × 5, 10 × 5 = 50. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఫ్రెండ్స్, ఇక్కడ 5 లీటర్లతో 220 కిలోమీటర్లు వెళ్తే 3.5 లీటర్లతో ఇంకా తక్కువ కిలోమీటర్లు వెళ్తుంది కాబట్టి 3.5/5 × 220 వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నప్పుడు 5 టేబుల్తో మనం కట్ చేస్తే 5 × 4 = 20, 5 × 4 = 20. 3.5 × 44 దీన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే 154 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అసలు రూపాయలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? సో ఇక్కడ మొత్తం అన్నారు కాబట్టి మనము వడ్డీ కనుక్కొని ఆ వడ్డీని అసలుతో కూడాలి. ఫస్ట్ వడ్డీకి ఫార్ములా I = PTR/100. దాని ప్రకారం P అంటే 1200, T 2, R 12%/100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 12 × 12 144. సో 144ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 288 వస్తుంది.
సో వడ్డీ 288. ఇప్పుడు మొత్తం కాబట్టి అసలుకు మనం ఈ 288ని కలపాలి. అసలు 1200 కాబట్టి 1200 ప్లస్ 288. సో దీనికి ఆన్సర్ 1488, 1488. సో చెల్లించాల్సిన మొత్తము ఆప్షన్ 4 1488. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. ఒక చతుర్భుజం నిర్మించాలంటే కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 2 5. నెక్స్ట్ క్వశ్చన్, 90 degrees, 60 degrees, 30 degrees కోణాలు కొలతలుగా గల త్రిభుజం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్, 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? ఇక్కడ భుజాలు ఇవ్వడం జరిగింది, ఒకటి 5x మరొకటి x+1. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా L × B, పొడవు ఇంటూ వెడల్పు. సో 5x × x+1 మనం దీన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు 5x × x 5x² ప్లస్ 5x. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 5x² ప్లస్ 5x. నెక్స్ట్ క్వశ్చన్, 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లోకి మార్చగా. 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 నిమిషాలు. నెక్స్ట్ 120 సెకండ్లు అంటే 2 నిమిషాలు. సో వీటన్నింటినీ మనం నిమిషాల్లోకి మార్చినప్పుడు ఒకటి 60 నిమిషాలు మరొకటి 2 నిమిషాలు వచ్చింది. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 62 నిమిషాలు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య యొక్క ప్రామాణిక రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 3.186 × 10^10. నెక్స్ట్ క్వశ్చన్, a² - b² సమానమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 a - b × a + b. a - b × a + b. దీన్ని మనం మల్టిప్లై చేసినప్పుడు a × a a² ప్లస్ ఇంటూ మైనస్ b × b b² వస్తుంది. సో a² - b²కి ఈక్వల్ అయినది a - b × a + b. నెక్స్ట్ క్వశ్చన్, రాజు వయసు సంవత్సరాలు. అతని కుమారుని వయసు రాజు వయసులో సగం అయితే అతని కుమారుని వయసు ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ రాజు వయసు అయితే y, అతని కుమారుని వయసు అతనిలో సగం కాబట్టి y × 1/2 చేస్తే మనకి y/2 అనేది వస్తుంది. సో అతని కుమారుని వయసు y/2, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x = 1 వద్ద x × x - 3 + 2 విలువ ఎంత? ఇక్కడ x వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 × 1 - 3 + 2. ఇక్కడ 1 - 3 అంటే -2 వస్తుంది. -2 + 2 -2 + 2 0. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 0. నెక్స్ట్ క్వశ్చన్, 107/132 ప్లస్ 18/132 యొక్క వాల్యూ ఎంత? వీటికి కసాగు 132నే వస్తుంది. సో సేమ్ కసాగు అయినప్పుడు పైన ఉన్నటువంటి లవాలను మనం కూడవచ్చు. సో 107కి 18 యాడ్ చేసినప్పుడు వచ్చే ఆన్సరు 125. సో 125/132. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచులలో ఉండు చక్కెర ఎంత? సో ఒక సంచిలో అయితే 475 కేజీలని ఇవ్వడం జరిగింది. అటువంటివి 16 సంచులు ఉన్నాయి. సో 475ని 16తో మనం మల్టిప్లై చేసినప్పుడు 7600 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3.
నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజంలోని కర్ణముల లబ్దంలో సగం అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 రాంబస్ వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్, బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత? ఫ్రెండ్స్, మామూలుగా పేక ముక్కల కట్టల్లో 4 విభాగాలు అయితే ఉంటాయి. సో ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత అంటే 4/52 చేయాలి. సో 4 1 జా 4 3 జా 12. సో 1/13 అనేది ఆన్సర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశ వ్యాప్తి 58, 76, 40, 35, 46, 45, 10, 100. వ్యాప్తికి ఫార్ములా, వ్యాప్తిని ఏ విధంగా కనుక్కోవాలి అంటే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. ఇందులో గరిష్ట సంఖ్య 100, కనిష్ట సంఖ్య 10. సో 100 - 10 90. సో ఈ దత్తాంశం యొక్క రేంజ్ లేదా వ్యాప్తి 90 కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి ఎంత? సో ఇప్పుడు మనం 10 కిలోమీటర్లను మీటర్లలోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెండిటి యొక్క ప్రమాణాలు అనేవి సేమ్ ఉండాలి. సో 5 మీటర్లు 10 కిలోమీటర్లు అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. సో 10 కిలోమీటర్లకి 10,000 మీటర్లు అనేవి వస్తాయి. ఈ రెండింటిని మనం క్యాల్కులేట్ చేస్తే 5 1 జా 5 2 జా 10, ఇంకా 3 zeros అలానే పెట్టుకుంటాం. సో దీనికి ఆన్సర్ 1:2000. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి 1:2000. నెక్స్ట్ క్వశ్చన్, పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సత్యము? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సత్యము ఏది అంటే ఆప్షన్ 1 చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అంటే రాంబస్ అవుతాయి మరియు దీర్ఘచతురస్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అపక్రమ భిన్నం కానిది? ఫ్రెండ్స్, ఒక భిన్నాన్ని తీసుకున్నప్పుడు పైన ఉన్నటువంటి నెంబర్ని మనం లవం అని పిలుస్తాము, క్రింద ఉన్న నెంబర్ని హారం అని పిలుస్తాము. ఈ హారం కంటే లవం అనేది పెద్దగా ఉన్నట్లయితే దానిని అపక్రమ భిన్నం అంటారు. లవం కంటే హారం అనేది పెద్దగా ఉంటే అది క్రమభిన్నం అవుతుంది. సో ఇందులో అపక్రమ భిన్నం కానిది ఆప్షన్ 3 8/11. నెక్స్ట్ క్వశ్చన్, లీలా రాధా చెల్లెలు. రాధా కంటే లీలా 1.5 సంవత్సరాలు చిన్నది. రాధా వయసు P అయితే లీలా వయసు ఎంత? సో ఇప్పుడు మనకి లీలా వయసు కావాలి అంటే ఈ రాధా వయసులో నుంచి 1.5 సంవత్సరాలు తీసివేయాలి. సో రాధా వయసు P - 1 1/2. దీన్ని మనం, ఇది మిశ్రమ భిన్నం కాబట్టి క్రమభిన్నంగా కన్వర్ట్ చేసినప్పుడు 2 1 is 2, 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. సో 3/2. సో P - 3/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 గణిత సార సంగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఫజిల్స్, సుడోకు, చిక్కు ప్రశ్నలు, మాయాచదరాలు మొదలగు అంశాలు చేయుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వినోదపు విలువ. నెక్స్ట్ క్వశ్చన్, గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 1 ఆలోచనలను రేకెత్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిగా ఉపయోగించే సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విద్యా ప్రణాళిక నిర్మాణం విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రింది ఏ విలువకు చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకన ఆధారిత పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బెంజమిన్ బ్లూమ్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.